ఆక్రమణలపై పొంగులేటి కఠిన వైఖరి, అధికారులకు ఆదేశాలు, ధరణి అక్రమాలపై దృష్టి, పూర్తి ధాన్యం సేకరణకు హామీ, సేకరణా కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోండి, రైతులకు సూచన, అరెస్టు ప్రకటన వెనుక రాజకీయ మతలబు, పనితో పాటు ప్రచారము అవసరమే, ప్రతి పనిలో సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న పొంగులేటి, రాజకీయాల్లో పరిణితి. హైదరాబాద్లో హైడ్రా చెరువులు, కుంటల ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో ఒక అంగుళ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడానికి వీల్లేదని ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యులకు మేలు చేసే రీతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తహసీల్దార్లపై కేసుల విషయంలో కలెక్టర్ల అనుమతి తప్పనిసరి చేశారు. దీనివల్ల తహసీల్దార్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించడానికి వీలవుతోంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల చాలామంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ